వెహికల్స్కి ఎంటీ బండ్లకి జస్ట్ 30,000 35,000. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ మోటార్స్. సెకండ్ హ్యాండ్ బండ్లు అనుకుంటున్నారా? ఇవన్నీ కొత్త బండ్లు అనుకుంటున్నారు. బట్ మీరు అనుకున్న తప్పండి, ఇవన్నీ సెకండ్ హ్యాండ్ బండ్లు. ఇక్కడ చూసుకోవచ్చు దాదాపు 200 బండ్లు ఉంటాయి. సో ఇన్ డీటెయిల్గా వెళ్దాం, వీడియో మొత్తం చూడండి. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ వెహికల్ వచ్చేసి 23 మోడల్ 78 లాగా చెప్తున్నారు. ఈ వెహికల్ కూడా 22 మోడల్ 98 లాగా చెప్తున్నారు. ఈ వెహికల్ వచ్చేసి 22 మోడల్ 85 లాగా చెప్తున్నారు. ఈ వెహికల్ వచ్చేసి హోండా 6G 23 మోడల్ 89 లాగా చెప్తున్నారు. ఇక్కడ హోండా యాక్టివా 6G ఉంది, 79,000 చెప్తున్నారు. ఇవే ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియేట్ అవుతాయి, టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు. ఈ కన్సల్టెన్సీ కాదు, ఏ కన్సల్టెన్సీ అయినా హైదరాబాద్లో దాదాపు 25 కన్సల్టెన్సీల వరకు నేను వీడియో చేస్తున్నాను. ఏ కన్సల్టెన్సీలో అయినా సరే రండి, చూడండి, వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసుకోండి. మీకు నచ్చిన తర్వాతనే, మీ మెకానిక్ చూపించుకున్న తర్వాతనే, మీరు ఓకే అనుకున్న తర్వాతనే వెహికల్ తీసుకోండి. మన ఛానల్ పేరు చెప్పండి, మన వీడియో చూపించండి, డిస్కౌంట్ ఇస్తారు. హోండా యాక్టివా 6G 23 మోడల్ 89,000, హోండా యాక్టివా 22 మోడల్ 79,000, హోండా యాక్టివా 6G 79,000. కలర్ వేరియంట్లో ఉన్నాయి వీళ్ళ దగ్గర, మోడల్ వేరియంట్లో ఉన్నాయి. బట్ రీసెంట్ వెహికల్స్, తక్కువ మైలేజ్, తక్కువ కిలోమీటర్స్ తిరిగినాయి, తక్కువ డ్యామేజ్ ఉన్నాయి. సో అవి మాత్రమే ఉంటాయి వీళ్ళ దగ్గర. జూపిటర్ 23 మోడల్ 89,000, జూపిటర్ 125cc 85,000, హోండా యాక్టివా 23 మోడల్ 85,000, హోండా 6G 78,000, హోండా యాక్టివా 6G 79,000 లా చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఎంటార్క్ ఉన్నది 23 మోడల్ 84,000. ఇంకొక వెహికల్ వచ్చేసి హోండా యాక్టివా 6G 9th మంత్ రిజిస్ట్రేషన్ 2023 మోడల్ 1,10,000 కిలోమీటర్స్ డ్రివెన్ 85,000 లా చెప్తున్నారు. ఇంకా అప్రిల్లో కావాలంటే అప్రిల్లో బ్లాక్ ఉంది, రెడ్ ఉంది, వీళ్ళ దగ్గర బ్లూ కలర్ కూడా ఉంది. సో ఇక్కడ అప్రిల్లో 88,000 చెప్తున్నారు, 22 మోడల్. ఇంకొక అప్రిల్లో ఉంది ఇక్కడ 23 మోడల్ 6th మంత్ రిజిస్ట్రేషన్ 85 లా చెప్తున్నారు. ఇవే కాదు, ఇంకా వెహికల్స్ ఉన్నాయి. ఇక్కడ R15 వర్షన్లో ఉన్నాయి వీళ్ళ కాడ. R15 వీళ్ళ దగ్గర చూసుకున్నట్టయితే R15లో V3 వర్షన్, V2 వర్షన్, V4 వర్షన్ అన్నీ ఉన్నాయి. సో ఇన్ డీటెయిల్గా చెప్తాను చూడండి. R15 ఉంది ఇక్కడ, R15 యమహా R15 19 మోడల్ 11th మంత్ రిజిస్ట్రేషన్ 120 చెప్తున్నారు. 120 ఫిక్స్ కాదు. ఇక్కడ 18 మోడల్ ఉంది, 18 మోడల్ 19 మోడల్ 20 మోడల్. సో లైన్గా ఉన్నాయి చూడండి, 18 మోడల్ 19 మోడల్ 20 మోడల్. ఇది వచ్చేసి 20 మోడల్ వచ్చేసి 139 చెప్తున్నారు. యమహా V3 వర్షన్ 2020 రిజిస్ట్రేషన్ 130 లాగా చెప్తున్నారు. యమహా R15 21 మోడల్ 26,400 కిలోమీటర్స్ మాత్రమే డ్రివెన్ 130 లాగా చెప్తున్నారు. అలాగే సుజుకి జిక్సర్ 23 మోడల్ 1st మంత్ రిజిస్ట్రేషన్ 19,000 కిలోమీటర్స్ మాత్రమే డ్రివెన్. ఈ వెహికల్ వచ్చేసి 1 lakh లాగా చెప్తున్నారు. ఇంకా కేటీఎంలో కావాలంటే కేటీఎంలో ఉంది, KTM RC 200cc. సో ఈ వెహికల్ 22 మోడల్ 12th మంత్ రిజిస్ట్రేషన్, అంటే ఆల్మోస్ట్ 23 మోడల్ అన్నట్టు. సో 178 లాగా చెప్తున్నారు, అది ఫిక్స్ కాదు. అలాగే NSలో కావాలంటే NSలో 150 ఉంది, NS 200 ఉంది, అలాగే NS 160 ఉంది. సో NS 22 మోడల్ 25,000 డౌన్ పేమెంట్ కడితే ఈ వెహికల్ సొంతం చేసుకోవచ్చు. 99,000 లా చెప్తున్నారు. జస్ట్ 25,000లో NS బండి వస్తుంది. సో ఇంకా ఇక్కడ వెహికల్ చూసుకున్నట్టయితే 23 మోడల్ 120 లా చెప్తున్నారు. అవెంజర్ బండి 65 లా చెప్తున్నారు. ఇంకొక అవెంజర్ ఉంది 65, రెడ్ కలర్లో ఉంది, కొంచెం బ్లాక్ కలర్లో ఉంది. అలాగే రోడ్ స్టార్ 22 మోడల్ 150 చెప్తున్నారు. బుల్లెట్ బండి చూసుకున్నట్టయితే 22 మోడల్ 23 మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. 2,20,000 లాగా ఉన్నాయి. అవే కాకుండా ఇక్కడ చూసుకున్నట్టయితే టీవీఎస్ రైడర్ ఉంది 21 మోడల్ 75,000 లా చెప్తున్నారు. ఇంకా వెహికల్స్ చూసుకోవచ్చు. హీరో గ్లామర్ 22 మోడల్ 68, 2020 యూనికాన్ బండి ఉంది 79, ఇది ఫిక్స్ కాదు, నెగోషియేట్ అవుతుంది. హోండా షైన్ 22 మోడల్ 82 లా చెప్తున్నారు. ఇంకా ఎంటీ వెహికల్స్లో కావాలంటే వీళ్ళ ఇదిరా ఎంటీలో బ్లాక్ ఉంది, యాష్ ఉంది, స్కై బ్లూ ఉంది, రెడ్ అండ్ బ్లాక్ ఉంది, అలాగే బ్లూ ఉంది. బ్లాక్ వచ్చేసి 160 లా చెప్తున్నారు. 23 మోడల్ 5th మంత్ రిజిస్ట్రేషన్. అలాగే ఎంటీ బండిలో MT15లో 149,000 లాగా చెప్తున్నారు. 22 మోడల్ 35,000 డౌన్ పేమెంట్ చాలు. ఈ వెహికల్స్కి ఎంటీ బండ్లకి జస్ట్ 30,000 35,000 డౌన్ పేమెంట్ అయితే సరిపోతుంది. యమహా MT15 170 చెప్తున్నారు. యమహా MT15 150 చెప్తున్నారు. యమహా MT15 149 చెప్తున్నారు. అలాగే అపాచీ వెహికల్స్లో చూసుకున్నట్టయితే వీళ్ళ దగ్గర అపాచీలో 4-5 మోడల్స్ ఉన్నాయి. ఇంకా అపాచీ మోడల్స్ వచ్చేసి 1,09,000 లాగా చెప్తున్నారు 21 మోడల్. అలాగే అపాచీ 160cc 78 లాగా చెప్తున్నారు. అపాచీ 22 మోడల్ 5th మంత్ రిజిస్ట్రేషన్ 99,000 లాగా చెప్తున్నారు. అదే కాకుండా KTMలో డ్యూక్ 125cc ఉంది, 200cc ఉంది. సో ఇది 125cc, ఇది 2020 మోడల్ 1,18,000 లాగా చెప్తున్నారు. అలాగే జావా బండ్లలో వీళ్ళ దగ్గర 4-5 వెరైటీలు ఉన్నాయి. సో జావాలో ఈ వెహికల్ వచ్చేసి 20,000 కిలోమీటర్స్ డ్రివెన్ 159 లాగా చెప్తున్నారు. 22 మోడల్
సో ఇది ఫిక్స్ కాదు. జావా సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ 2020, 18,000 కిలోమీటర్స్, 1,30,000. అలాగే ఇంకొకటి చూసుకుంటే జావా 2020 130 లా చెప్తున్నారు. జావా 2020 169 చెప్తున్నారు. ఇవే కాదు, వీళ్ళ దగ్గర ఎన్ఎస్ బండ్లలో 7-8 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. 7-8 అలాగే పల్సర్ బండ్లలో ఉన్నాయి. సో పల్సర్ బండి డీటెయిల్స్ చూద్దాం. పల్సర్ 150 22 మోడల్ 95,000 లా చెప్తున్నారు. పల్సర్ బండి 95,000 లా చెప్తున్నారు, 22 మోడల్. ఇంకొకటి వచ్చేసి పల్సర్ బండి 22 మోడల్ 93,000 లా చెప్తున్నారు. పల్సర్ 125cc 22 మోడల్ 78 లా చెప్తున్నారు. అలాగే బజాజ్ పల్సర్ 150 18,000 కిలోమీటర్స్ డ్రివెన్ 75 లా చెప్తున్నారు. అదే కాకుండా బజాజ్ 250 99,000 లా చెప్తున్నారు. బజాజ్ ఎన్ఎస్ 125 79 లా చెప్తున్నారు. అలాగే ఎన్ఎస్ అండి ఇది 125cc 89,000 లా చెప్తున్నారు. అలాగే చూసుకున్నట్టయితే ఎన్ఎస్ 125లో వైట్ కలర్, బ్లూ కలర్, ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, యాష్ కలర్, ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, బ్లాక్ కలర్, అన్ని కలర్స్లో వెరైటీస్లో ఉన్నాయి. మా షోరూంలో కూడా 2-3 కలర్స్ ఉంటాయి, బట్ వీళ్ళ దగ్గర 7-8 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి బజాజ్ ఎన్ఎస్ 160 22 మోడల్స్ 12th మంత్ రిజిస్ట్రేషన్ 99,000. ఇంకొక ఎన్ఎస్ వచ్చేసి 21 మోడల్ 89,000 అని చెప్తున్నారు. ఇవే కాదు, అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఏ వెహికల్ అయినా రండి, చూడండి, టెస్ట్ డ్రైవ్ చేసుకోండి. వెహికల్ నచ్చిన తర్వాత మాత్రమే తీసుకోండి. వీళ్ళ దగ్గర దాదాపు 200 నుంచి 300 వెహికల్స్ ఉన్నాయి. అడ్రస్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఎర్రగడ్డ, హైదరాబాద్, పిల్ల నెంబర్ 966 బై అగర్వాల్ మార్ట్. ఎవరికైతే ఏమైనా డౌట్ ఉంటే వీడియోలో కనబడుతున్న నెంబర్ కాల్ చేయండి. డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ పెడతాను, కాల్ చేయండి. లొకేషన్కి రండి, మన ఛానల్ పేరు చెప్పండి, వీడియో చూపించండి, డిస్కౌంట్ ఇస్తారు. థ్యాంక్ యూ.